సినిమా పరిశ్రమలో సెలబ్రిటీల పట్ల కొందరు చేసే కామెంట్స్ ఎప్పుడు చర్చనీయాంశమే. కానీ నటి హనీ రోజ్ విషయంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు మలయాళ చిత్రసీమలో పెద్ద దుమారం రేపింది. ఒక ప్రముఖ వ్యాపారవేత్త తనపై చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు అదే వ్యాపారవేత్త బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అసలు షోరూమ్ ఓపెనింగ్ లో ఏం జరిగింది? హనీ రోజ్ ఎందుకు అంతగా కోపంతో కేసు పెట్టారు? ఈ వివాదంలోని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వివాదం ఎలా మొదలైందంటే, కేరళకు చెందిన ఒక జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి నటి హనీ రోజ్ ని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ కార్యక్రమంలో వ్యాపారవేత్త చెమనూర్ కూడా పాల్గొన్నారు. అందరి ముందు ఆయన హనీ రోజ్ గురించి మాట్లాడుతూ ఆమెపై కొన్ని అభ్యంతరకరమైన లైంగిక కోణంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అది అక్కడ ఉన్న వారందరినీ అసౌకర్యానికి గురిచేసింది. హనీ రోజ్ మొదట దీన్ని పట్టించుకోనట్లు కనిపించిన ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నాయని గ్రహించారు. హనీ రోజ్ తన కెరీర్ మొదట్లో ఇలాంటి కామెంట్స్ ను విస్మరించేవారు. కానీ ఈసారి ఆమె అస్సలు తగ్గలేదు. నా లుక్స్ పై వచ్చే ఫన్నీ మీమ్స్ ని నేను కూడా ఎంజాయ్ చేస్తాను, కానీ గౌరవం అనే హద్దు దాటితే మాత్రం సహించేది లేదు అని ఆమె కరాఖండిగా చెప్పారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి సదరు వ్యాపారవేత్తపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి విషయంలో ధైర్యంగా కేసు పెట్టడం చూసి చాలా మంది ఆమెకు మద్దతు తెలిపారు. ఈ కేసు పెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన తప్పును తెలుసుకున్న వ్యాపారవేత్త చెమనూర్ ఫేస్బుక్ ద్వారా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. హనీ రోజ్ ని గాని ఆమె కుటుంబాన్ని కానీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఆ వ్యాఖ్యలకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నానని కూడా తెలిపారు. కానీ ఇప్పటి వరకు హనీ రోజ్ దీనిపై స్పందించలేదు. చట్టపరంగా ఆమె తీసుకునే నిర్ణయం ఏంటనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హనీ రోజ్ తీసుకున్న ఈ నిర్ణయం పబ్లిక్ ఈవెంట్స్ లో సెలబ్రిటీల పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్కరికి ఒక పాఠం నేర్పింది. సోషల్ మీడియాలో మీమ్స్ పేరుతో లేదా బహిరంగ సభల్లో సరదా పేరుతో అవమానకరంగా మాట్లాడడం ఇకపై కుదరదని హనీ రోజ్ నిరూపించారు. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? నటి హనీ రోజ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.